లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదములు మీ అందరికీ ఉదయకాలమున కలుగునుగాక. దేవుడు మీ ఇంట్లోనికి వచ్చి ఈ రోజంతా మిమ్మల్ని క్షేమంగా కాపాడి ఈరోజు మీ ప్రయాణాల్లో కానీ మీ పనుల్లో కానీ మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడా ఆ దేవుని సన్నిధి మీకు దిగివచ్చునుగాక. నేను మోషేకు తోడయ్యున్నట్లుగా మీకును తోడయ్యున్నాను అని చెప్పిన వాగ్దానాన్ని మీరు చక్కగా స్వతంత్రించుకొని, నిజమే మోషేకు తోడయ్యున్న దేవుడు యెహోషువకు తోడయ్యున్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక అని చెప్పిన రీతిగా ఈరోజంతా వాక్యం కొరకు ఎదురు చూస్తూ, దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ మీ ప్రయాణం కొనసాగిస్తున్న ఈ దినమున మీకేం తక్కువైనా దేవుడు సమస్తమును కలగజేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదిరా. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మంచిదమ్మా. ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాం మానకండి. కొత్త సంవత్సరంలో శుక్రవారం ఉపవాసం ఉంటున్నావా? మానబాకు. మంగళవారం ఉపవాసం ఉంటున్నావా? మానబాకు. మన శరీరాలు బలహీనమే, కానీ మన ఆత్మ మాత్రం చక్కగా సిద్ధంగా ఉంటుంది. మనం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం. అంతే కదా. శనివారం ఉంటున్నావా? ఉండండి. ఏ ఉపవాస ప్రార్థన మీకు చాలా ఆశీర్వాదంగా ఉంటుంది. ఉపవాసం ఉండి చేసే ప్రార్థన చాలా బలమైందమ్మా. మనమేం బలహీనం కానీ మన ప్రార్థన బలమవుతుంది. మన కార్యాలు దేవుడు అద్భుతంగా చేస్తాడు ఎప్పుడు ఉపవాసాలు. అందుకని దుష్టుని పని ఏంటంటే ఉపవాసాలు చెడగొట్టడం, కానీ దేవుని పని ఏంటంటే ఉపవాసం ఉంటే మన ఉపవాస ప్రార్థన సఫలపరచడం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 118వ దావీదు కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమే నా కోరిక నెరవేర్చుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. దేవునికి స్తోత్రం. చక్కటి మాట. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో ఎవరున్నారంటే చెప్పండి. ఎవరున్నారంట? నా దేవుడు మనతో చెప్తున్న మాట. నీ చుట్టాలో, నీ బంధువులో, లేకపోతే నీ రక్త సంబంధులో, నీ పక్షంలో డబ్బులున్నవారో కాదు. యెహోవా నా పక్షమును వహించి, యెహోవా సర్వకార్యములు చేసే దేవుడు, సర్వశత్రులు ఎదుట మన తల పైకెత్తే దేవుడు, సర్వమెరిగినటువంటి ప్రజల మధ్యలో మనల్ని దేడిపించి ఆ దేవుడంట మన పక్షములో ఉండి సహకారి అయి ఉన్నాడు. తర్వాత శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట నేను చూచెదను. శత్రువుల విషయంలో నిజమే శత్రువులు ఉంటారు, కానీ మనం పెట్టుకోవద్దు. ఒకవేళ వాళ్ళకి మనల్ని శత్రువుగా చూసుకోవచ్చు, కానీ మనకెవ్వరు శత్రువు లేరు. చెప్పండి. నాకైతే ఎవ్వరు శత్రువు లేరు. అసలు నేను శత్రువు అనుకోను. వాళ్ళు తిట్టినా, ఏ చేసినా, వాళ్ళు కనపడినా, వాళ్ళు ఫోన్ చేసినా, వాళ్ళు ఏ అవసరతకున్నా నేను ప్రేమిస్తాను. నాకంటూ ఈ భూమి మీద ఏ శత్రువు లేడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను చాలామందికి శత్రువుగా ఉండొచ్చు, నువ్వు చాలామందికి శత్రువుగా ఉండొచ్చు, కానీ నీకు మాత్రం శత్రువులు ఎవరు ఉండొద్దు. అసలు మనకొద్దు శత్రువులతో. ఎందుకంటే మన శత్రువైన సాతాను ఒకవేళ మన మీద విరోధంగా పనిచేసినప్పటికీ కూడా మనకేం కాదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి. మనకెవ్వరు శత్రువు లేరు. వద్దు. వాళ్ళు శత్రుత్వం అనేది మనకి వద్దు. దేవుని బిడ్డలకు అది మంచిది కాదు. ఒకవేళ మనల్ని ఎవరైనా శత్రువులుగా చూశారనుకో, దేవుడే వారిని చూసుకుంటాడు. ఆమేన్. అందుకనే ఆయన అన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేర్చుట నేను చూచెదనని. తర్వాత మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు కదా. ఏంటంట? చక్కటి మాట. మనుషులను నమ్ముకున్నట కంటే. ఒక చిన్న మాట చెప్తానే కథ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. చాలా ఫ్రెండ్స్ అంట. ఎంతంటే అసలు చాలా ప్రాణంగా ఫ్రెండ్స్ అంట. ఒకరోజు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంటే ఏమనంటే, అరే మన ఇద్దరం కలిసి ఒక బిజినెస్ చేసుకుందాము అనుకున్నారంట. సరే అన్నంటే ఇద్దరు కలిసి ఒక చిన్న హోటల్ పెట్టారంట. ఆ హోటల్ అంటే ఇది నిజంగా జరిగింది. చిన్న హోటల్ పెట్టంగానే రాను ఆ హోటల్ చాలా అభివృద్ధిలోకి వెళ్ళిపోయిందంట. ఆ వచ్చిన డబ్బులు ఇద్దరు చెరి సగం తీసుకుంటున్నారంట.
చాలా అద్భుతంగా వాళ్ళ వంటలు బాగుండి వాళ్ళ హోటల్ని అందరూ ప్రేమించి అక్కడికి రావటం మొదలుపెట్టారట. తర్వాత అయితే ఇద్దరిలో ఒకడికి మంచి దురాశ వచ్చేసిందంట. అవును, వీడు లేకుండా చేస్తే నేనే ఈ హోటల్ డబ్బులన్నీ తినొచ్చు కదా, నేనే అనుకొని ఆ హోటల్ ఫుడ్లోనే విషయం పెట్టి ఆడి ఫ్రెండ్ని చంపేశాడంట. చంపేసిన తర్వాత వీడేం చేశాడు, మంచిగా పైకి వచ్చేస్తున్నాడు, హోటల్ బాగా అభివృద్ధి పొందుతుంది కదా, మంచిగా ఇల్లు కొనుక్కుంటున్నాడు, పొలాలు కొనుక్కుంటున్నాడు, జాగాలు అన్నీ కొనుక్కున్నాడంట. మంచి అందమైన భార్యని పెళ్లి చేసుకున్నాడంట. అందులో చక్కటి మరి 2 పిల్లలు కూడా పుట్టారంట అతనికి. 2 పిల్లలు పుట్టినాక ఇతనేం చూడండి జీవితం అయిపోయింది. ఇతనికి 2 పిల్లలు పుట్టినాక ఆ కొడుక్కి వింత జబ్బు వచ్చిందంట. అతను విదేశాల్లో చదివిస్తున్నాడంట. అతను బాగా చదువుతాడంట ఆ పిల్లోడు. విదేశాల్లో చదువుతుంటే విదేశాలకు వెళ్ళినాక ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి వలన ఇతనికి ఏమైందంటే ఈ పొలాలు, ఇల్లులు, ఈ డబ్బు, ఈ సమస్తము కూడా అమ్మేసి ఆ కొడుకు పెట్టాడంట. చివరికి హోటల్ కూడా అమ్మేశాడట. ఏమీ లేదంట, భిక్షగాడై అడుక్కునే వాళ్ళలాగా అయిపోయాడంట. అప్పుడు ఈ కొడుకు చనిపోయే ముందు, ఇదిగో నాన్న నేను ఎవరినో తెలుసా అన్నాడంట. ఎవరు? నా కొడుకు నువ్వు అంటే, కాదు, ఎవరినో తెలుసా, నువ్వు మోసం చేసి నీ ఫ్రెండ్ని చంపేశావే, అతన్నే నేను. ఆ రూపంలోనే నీ దగ్గరకు వచ్చాను, నీకున్నవన్నీ తీసుకున్నా, అన్నీ అయిపోయినాయి, ఇక నేను వెళ్ళిపోతున్నా, నువ్వు భిక్షగారివై రోడ్డు మీద పడు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోయాడట, అంతే. కొడుకు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దురాశ దుఃఖానికి సేట్ అంటారు కదా. చూడు, కలిసి ఉన్న ఫ్రెండ్స్ని నమ్మటానికి లేదు, ఆ తర్వాత ఇంకా సొంత వారిని నమ్మడానికి లేదు, ఎవరిని నమ్మడానికి లేదు. అందుకే అంటారు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనము దేవుణ్ణి నిజంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈర్ష్యో, కానీ దేవుడు అద్భుతం. అందుకని ప్రభువుని నమ్ముకోవటంలో, దేవుని నమ్ముకోవటంలో ఎంత అద్భుతమైన కార్యం ఉందో. దేవుని బిడ్డలారా, ఇతర సొమ్ము ఆశించొద్దు, ఇతరుల్ని మనకు వద్దు, ఇతరులని మనం ఫ్రెండ్స్ లాగా. ఎందుకంటున్నారు, మనకు శత్రువు అనేది ఉండొద్దు, అలాగని ఇతరుల వస్తువులు కూడా మనకొద్దు. మనది మనకుంటే చాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, ఈ దినమంతా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వారికి తోడుగా ఉండండి ఆయన, వారికి మంచి క్షేమస్థితిని కలగచేసి ఈరోజంతా దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.